హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో మీరు చూస్తున్నారు కదా, నేను పన్నీర్ బటర్ మసాలా కర్రీ చేస్తున్నానండి. పూరి పన్నీర్ కర్రీ కాంబినేషన్ అనమాట. ఇది యాక్చువల్లీ సాటర్డే ఈవినింగ్ చేసింది. ఇంట్లో సాటర్డే అందరూ టిఫిన్లే తింటారు, డిన్నర్కి భోజనం చేయరనమాట. సో రోజు ఇడ్లీ దోశ కామన్గా ఎందుకు అని చెప్పి మా అబ్బాయి అడిగాడని పూరీను పన్నీర్ కర్రీ చేస్తున్నాను. ఈ వీడియోలో పన్నీర్ గురించి నేనేం ఎక్స్ప్లెయిన్ చేయనండి, జస్ట్ నేను ఆ వీడియో చూస్తూ ఉండండి, మీకు అర్థమవుతుంది. ఇది నా స్టైల్ పన్నీర్ కర్రీ అండి. ఇలాగే చేయాలని చెప్పను, కానీ ఇలా చేసినా బాగుంటుంది. సేమ్ హోటల్ స్టైల్లోనే ఉంటుంది. ఇంకా వీడియో విషయానికి వస్తే, నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నా గురించి పర్సనల్గా. నేను పుట్టింది పెరిగింది అంతా ఈస్ట్ గోదావరి అండి, ఆంధ్రాలో, గోదావరిలో అనమాట. గోదావరికి ఎటకారమే ఎక్కువ అనుకుంటారు, కానీ వెటకారంతో పాటు మర్యాద, రెస్పెక్ట్ అన్నీ కూడా ఎక్కువే అండి, ప్రేమ కూడా ఎక్కువే. అక్కడే డిగ్రీ వరకు చదువుకున్నాను. తర్వాత మ్యారేజ్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము తెలంగాణ, హైదరాబాద్లో ఉంటున్నాము. మా ఇన్లాస్ ఏమి తెలంగాణ సైడ్ వాళ్ళు కాదండి, ఆంధ్ర సైడ్ వాళ్ళే. బట్ ఏంటంటే ఈయన జాబ్ రీత్యా ఇక్కడ ఉంటున్నాం అనమాట. ఉండేది ఓన్ హౌస్లోనే. నాకు ఒక బాబు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్కి వచ్చాడు. ఇంకా అత్తయ్య గారు కాలం చేసి 4 years అవుతుందండి. మామయ్య గారు, మేము ఉంటాము ఇంట్లో నలుగురం. చాలా ప్రశాంతంగా ఉండే చాలా చిన్న హ్యాపీ ఫ్యామిలీ అండి మాది. ఇక నా ప్రపంచం కూడా అదే. అందుకే నేను ఛానల్ టైటిల్ కూడా నేను నా ప్రపంచం అని పెట్టుకున్నాను. ఎందుకంటే నేను మీకు వీడియోలో చూపించేది నా ప్రపంచాన్ని. నేను చేసే డైలీ పనులు, వంటలు ఇవే ఉంటాయి. ఎవరికైనా అంతే కదండి, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కూడా ఫ్యామిలీనే ప్రపంచం. ముందు ఫ్యామిలీనే, తర్వాత ఏదైనా. పెళ్ళికి ముందు అమ్మాయిలకి పేరెంట్స్, అన్న చెల్లెలు, అక్క తమ్ముళ్ళు. ఇక ఇప్పుడు పెళ్ళైన తర్వాత అత్తమామలు కూడా యాడ్ అవుతారు, హస్బెండ్, పిల్లలు, ఇలా. ఇంతకన్నా ఏముంటుందండి ఎవరికైనా. ఇంట్లో పెద్దవాళ్ళు ఉండడం అనేది చాలా ప్లస్ పాయింట్. అంటే చాలా రకాలుగా మనం చాలా పుణ్యం చేసుకుంటేనే ఇంట్లో పెద్దవాళ్ళతో కలిసి ఉండగలుగుతామండి మనం. ఇప్పుడు మన పిల్లలకి మనం ఏం నేర్పుతున్నాం అంటే, మన పెద్దవాళ్ళని, మన ఇన్లాస్ని ఎలా చూసుకుంటున్నాం అనే దాన్ని బట్టే ఫ్యూచర్లో మనని ఎలా చూస్తారు మన పిల్లలు అనేది ఆధారపడి ఉంటుంది. ఏదైనా సరే చూసి నేర్చుకుంటారండి పిల్లలు. మనం వాళ్ళతో ఎలా బిహేవ్ చేసామో ఫ్యూచర్లో మనకు అదే తగులుతుంది, అదే ఎదురవుతుంది. సో ఎప్పుడైనా సరే మనం వేసే ప్రతి స్టెప్ కూడా చాలా ఆలోచించి వేయాలి లైఫ్లో. పెద్దవాళ్ళు ఉండడం చాలా బ్లెస్సింగ్స్ కింద ఫీల్ అవుతానండి నేను. మా మామయ్య గారికి ఇప్పుడు 86 ఏళ్ళు. చాలా హెల్తీగా ఉంటారండి. ఆయన పని ఆయన చేసుకుంటారు. ఎప్పుడూ కూడా గార్డెన్ పనులు అవి చేసుకుంటారు, పూజ చేసుకుంటారు, ఆయన పని ఆయన చేసుకుంటారనమాట. సో నాకు ఆయనతో ఏమీ ఇబ్బంది ఉండదండి, చాలా హ్యాపీగా చూసుకుంటాను నేను. ఆయన కూడా నన్ను ఓన్ డాటర్లా చూసుకుంటారు, కూతురులాగా. ఎప్పుడు కూడా ఇష్యూస్ ఏమి ఉండవు. కోర్స్ మనని బట్టే ఎవరైనా కదా, మనం ఎలా ఉంటామనే దాన్ని బట్టే వాళ్ళు ఉంటారు. నేను ఎప్పుడూ వాళ్ళని సొంత పేరెంట్స్ లాగే చూసుకున్నాను. సో వాళ్ళు నన్ను అలానే చూసుకుంటారు. ఇక ఇప్పుడు తెలంగాణలో ఉంటున్నాం కదండి, ఇక్కడ గురించి చెప్పాలి అంటే చాలా మంచి వాళ్ళండి. మేము వేరే స్టేట్ నుంచి వచ్చినా సరే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఇక్కడ వాళ్ళు. ఓన్ చేసుకుంటారు చక్కగా. నాకు ఎప్పుడు కూడా ఇబ్బంది అవ్వలేదు. ఇక నేను చుట్టూ కొబ్బరి తోట మధ్యలో చిన్న పెంకుటింట్లో పెరిగాను. చాలా నేచర్ మధ్యలో పెరిగానండి. ఏమో అప్పుడు తెలియలేదు అంత అందమైన నేచర్ మధ్యలో ఉన్నాను అని. ఇప్పుడు ఇంత దూరం వచ్చేసిన తర్వాత ఇప్పుడు అక్కడ ఎవరు లేరు, వెళ్ళే అవకాశం కూడా లేదు. ఇప్పుడు చాలా మిస్సింగ్ ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడైనా అంతే కదా, మన దగ్గర ఉన్నప్పుడు దాని వాల్యూ తెలియదు అన్నట్టు. ఉన్నప్పుడు తెలియలేదు అన్ని సంవత్సరాలు, ఇప్పుడు అబ్బా మిస్ అవుతున్నాం అనిపిస్తుంది. బట్ ఏం చేయలేము. అందుకే మనం ఉన్న టైంని చాలా వాల్యుబుల్గా, జ్ఞాపకాలుగా మలుచుకోవాలండి ఎప్పుడైనా సరే.
నా చుట్టూ ఉన్న వాతావరణం, నా చుట్టూ ఉన్న మనుషుల్ని ఎవరిని నొప్పించకుండా నేను బాధపడకుండా ఉండడానికి ట్రై చేస్తాను ఆల్వేస్. ఇంతేనండి, ఇంకెంతకన్నా నా గురించి చెప్పడానికి కూడా ఏం లేదు. ఇప్పుడు ఇన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడు నేను ఈ ఛానల్ ఓపెన్ చేయడానికి రీజన్ ఏంటంటే, బాబు పెద్ద అయిపోయాడు, వాడు చదువుకుంటున్నాడు. నాకు ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం వచ్చింది ఏదైనా చేయడానికి. సరే వచ్చిందే చూపిద్దాము, సరదాగా అప్లోడ్ చేసుకుందాం వీడియోస్, ఎంకరేజ్ చేస్తారు ఖచ్చితంగా అన్న నమ్మకంతో స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇంతకీ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ ఛానల్లో ఓన్లీ వెజిటేరియనే ఉంటాయండి, ఎందుకంటే మేము వెజిటేరియన్స్. ఇంకా మంచి మంచి వ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను ఇంకా వీడియోలో కర్రీ విషయానికి వస్తే చాలా నార్మల్ కర్రీ అండి. ఆనియన్స్, టమాటా, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు 2, దాల్చిన చెక్క ముక్క చిన్నది, 1-2 లవంగాలు, కొంచెం కాజు వేసుకొని బటర్లో ఫ్రై చేసుకోవాలండి. మరీ డీప్ ఫ్రై అక్కర్లేదు, వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. వేగిన తర్వాత అవన్నీ మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఈలోపు పన్నీర్ని ముక్కలుగా చేసుకుని వాటర్లో వేసుకుంటే మెత్తగా వస్తుంది కర్రీ. ఇంకా మళ్ళీ మూకుడులో కొంచెం బటర్ కానీ ఆయిల్ కానీ ఏదైనా పర్వాలేదు వేసుకొని కొంచెం జీలకర్ర, కారం వేసుకోవాలండి, ఎర్రకారం. కారం వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదు, మాడిపోతుంది కారం. సో వెంటనే మిక్సీ పట్టిన గ్రేవీ వేసేసి వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసేయాలి. దాంట్లో లాస్ట్లో కసూరి మేతి వేసుకోవాలండి. ఉప్పు తగినంత, కొంచెం షుగర్ టేస్ట్కి వేయాలి. చూసారు కదా ఎంత క్రీమీ స్ట్రక్చర్తో వస్తుంది కర్రీ. చాలా సింపుల్ అండి. మనం బయట తెచ్చుకున్న 400-500 పెట్టి ఎంత వస్తుందండి, ఎక్కువ మంది ఇంటి వాది తినడానికి సరిపోదు. అదే ఇంట్లో చేసుకుంటే మనం కడుపు నిండా తినచ్చు, 4 తింటారు, బాగుంటుంది. ఇది దీనిలోకి చపాతీలోకి తినచ్చు, బిర్యానీలు చేసుకున్న దేనిలోకైనా తినచ్చండి. ఇవాళ మాత్రం నేను పూరీ వేశాను, పూరీ అండ్ పన్నీర్ కర్రీ అనమాట. చేసి చూడండి ఎలా వచ్చిందో ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి. ఇంతేనండి, నా గురించి నేను మ్యాక్సిమం చెప్పాను. ఇదే నా ప్రపంచం, దీన్నే మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్.